నువ్వు అనుకోయినట్టు అస్సలు ఏం జరగవు అన్నట్లు ఉంటుంది నా కథ ఒక్కొక్క రోజు. అవన్నీ మామూలే గానీ ఈ రోజైతే నేను 4వ శనివారం పూజ అయితే చేసుకుంటున్నాను. సప్త శనివారాల వ్రతము. పూజకు కావాల్సినటువన్నీ ముందుగానే సర్ది పెట్టుకున్నాను. ఇంక ఇక్కడైతే పూజా సామాన్లన్నీ నీట్ గా క్లీన్ చేసేస్తున్నాను. మేము ఎప్పుడు ఇట్లా టబ్స్ పెట్టుకొని కడుక్కుంటాం అనమాట. తర్వాత మేము షింకులో అయితే సామాన్లు కడగం, పూజ సామాన్లు క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇంక ఇక్కడైతే నేను బియ్యం పెట్టేసి కలశం అయితే పెట్టేస్తున్నాను. ఇంట్లో ఆచారంగా అయితే కలశం ఉంటుంది. మేము ఎవ్రీ శనివారం అయితే కంపల్సరీ పెట్టుకుంటాము. ఇంక ఈ రోజు సప్త శనివారం వ్రతం చేస్తున్నాం కాబట్టి ఇంకా కంపల్సరీ. నేనైతే దాదాపుగా 2020 నుంచి అయితే ఈ వ్రతం చేసుకుంటున్నాను. ఇయర్ అయితే కొంచెం స్పెషల్ గా చేసుకుంటున్నాను. రెండోసారి చేస్తున్నాను ఈ సంవత్సరంలో వ్రతం అనేది. ఎందుకు అంటే కారణం లేదు కానీ నేనైతే 2026లో 7 సార్లు తిరుపతికి పోవాలని మొక్కున్నాను అనమాట. ఇప్పటికైతే 4 టైమ్స్ అయితే పోయి వచ్చినాను. ఇంకా 3 టైమ్స్ ఉంది. చూడాల స్వామి ఏం చేస్తారో. ఎటు పోతున్నాను కాబట్టి నేనైతే ముడుపులు కట్టుకొని అయితే తీసుకొని పోతున్నాను. పూజ కూడా చేసుకొని ఇంక ఇక్కడైతే పూజ స్టార్ట్ చేసిన చక్కగా అయితే పీటకి పసుపు పూసేసి ముగ్గు అయితే వేసేస్తున్నాను. ఇట్లా ఒక క్లాత్ అయితే కప్పేసి నీట్ గా పరిచేస్తున్నాను అనమాట. స్వామిని అక్కడ పెట్టేసి మనమైతే పూజ చేసుకుంటాము. ఇంకా పూజ నాకు వచ్చినట్లుగా చేసుకుంటున్నాను. అన్ని నాకైతే తెలీదు అంతే. నేనైతే ఈ ఫోటోని 4th టైం తిరుపతికి పోయినప్పుడు అయితే తీసుకొచ్చుకున్నాను. అనుకోకుండా తెచ్చినాను కానీ ఇప్పుడైతే పూజ చేస్తున్నాను అనమాట ఈ స్వామికి. మా అత్త అయితే తులసిమాల కట్టించినారు. దాన్ని అయితే పెట్టేస్తున్నాను స్వామికి. అప్పుడే 4 వారాలు అయితే అయిపోయింది. అప్పుడే అయిపోవచ్చింది ఆ పూజ అని అనిపిస్తుంది అనమాట నాకు. అయిపోతే ఏం చేయాలా అని చెప్పి అనమాట. శనివారం అదొక బాధ. కానీ ఎప్పుడు చేయలేం కదా స్వామిని. చాలా నిష్టగా చేయాల పూజలు అనేటివి. ఇక్కడైతే నీట్ గా పూజా మందిరాన్ని అంతా రెడీ చేసేసి ముడుపు కూడా అక్కడ పెట్టేసి దీపాలు అయితే పెట్టేస్తున్నాను. 7 పిండి దీపాలు అయితే చేసి పెట్టేసినాను. ఇంకా ఫ్రూట్స్ 5 రకాలు అయితే పెట్టినాను. ఈ రోజు అయితే ప్రసాదంగా ఏం చేయలేదు. చక్కెరన్నము తర్వాత వచ్చేసి నువ్వులుంటలు 7 అయితే పెట్టేసినాను. ఎందుకంటే ఈ రోజు సెకండ్ సాటర్డే అనమాట. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. పనులు జరగలేదన్నమాట. అందుకని సింపుల్ గా అయితే పూజ చేసుకున్నాను. మన పూజలో మెయిన్ వచ్చేసి మనం బుక్ చదవడం అనమాట. చాలా టైం పడుతుంది బుక్ చదవడానికి. ఆ శనివారాల బుక్ లోనే మనకి ప్రాసెస్ అంతా పూజ ఎట్లా చేసుకోవాలా, ఏమేం చేసుకోవాలా అని అన్ని రాసింటాను అనమాట. దాన్ని అనుసరించి చేసేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు పూజ. చెక్స్ అనేటివి ఏమి ఉండనమాట. దాన్ని అనుసరించి చేస్తే అంతే. శ్రద్ధగా అయితే బుక్ చదువుకుంటాను. స్వామి దయో ఏమో తెలియదు గానీ 4 వారాల నుంచి నాకు పూజ చేసుకుంటున్నప్పుడే ఫోన్స్ వస్తున్నాయి అనమాట. అవి ఏంటివి అనుకుంటున్నారు. ఒక రోజు మా మరిది ఫోన్ చేసినాడు. అలిపిరి మెట్లు ఎక్కుతున్నాం వదిన, కుంకుమ పసుపు ఎంత తీసుకోవాలని ఫోన్ చేసినాడు. ఇంకో రోజు మా పాప అంటే నా చెల్లెలు ఫోన్ చేసి వ్రతం చేసుకోవాలనుకుంటున్నాను అక్క, ఎట్లా చేసుకోవాలో చెప్పు అని చెప్పి అడిగింది అనమాట. ఇంకొక రోజు వచ్చేసి నాకైతే లడ్డు వచ్చిందనమాట, తిరుపతి లడ్డు. ఇంకొక రోజు మేము తిరుపతికి అయితే టికెట్లు బుక్ చేసుకున్నాము. 4 శనివారాలు ఇట్లా నాకు మంచి జరిగిందనమాట. మంచి అంటే ఏం లేదు, వాళ్ళు నాకు ఫోన్ చేసి నాకు తెలుసా ఏమైనా, నాకు అంత పెద్దదాన్ని కూడా ఏం కాదు, డీటెయిల్స్ అడిగి తెలుసుకోవడం, నేను చెప్పడం నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఫస్ట్ రోజే వచ్చింది అలిపిరి మెట్లు ఎక్కుతాను వదిన అని చెప్పి మా పిల్లోడు ఫోన్ చేసినాడు. అమ్మ పూజ చేసుకుంటున్నప్పుడే వచ్చింది చూడు. నేను ఇంకొకసారి అలిపిరి మెట్లు ఎక్కాలను మొక్కున్నాను అనమాట. ఒక్కసారి ఎక్కినాను అలిపిరి మెట్లు. నేను శ్రీవారి మెట్లు అయితే నేను మా ఆయన ఒక 8 టైమ్స్ అయితే ఎక్కిండాం అనమాట. 2 సార్లు కుంకుమ పొట్లు అయితే పెట్టుకొని ఎక్కినాను అనమాట. శ్రీవారి మెట్లు 3వసారి ఉంది ఎక్కల్ల మొక్కు ఉంది నాకు. స్వామి ఎప్పుడు దారిస్తారో చూడల్లా. స్వామిని చిన్న కోరిక అయితే అడగలేదు. 7 సార్లు తిరుపతికి ఒకే సంవత్సరంలో పోవాలనేది పెద్ద కోరిక. ఎందుకు కోరుకున్నానంటే ఆ కోరిక అసలు వైకుంఠ దర్శనానికి అయితే మేము లక్కీ డిప్ అయితే వేసినాం అనమాట. వేసిన వెంటనే వచ్చింది. అప్పుడు మొక్కున్నా స్వామి అయితే దారిచ్చినాడు కదా, దీనికి కూడా దారిస్తాడని చెప్పేసి. జనవరి 1, 2026 అయితే మాకు వైకుంఠ దర్శనానికి అయితే లక్కీ డిప్ వచ్చింది. చాలా హ్యాపీ. అసలు బాగా జరిగింది. మళ్ళీ అదృష్టం కూడా కదా లక్కీ డిప్ లో వచ్చిండేది మాకు టికెట్స్. అదంతా స్వామి దయ అనమాట. ఆ దయ కృప ఎప్పటికీ మా మీద ఉండాలని చెప్పి అయితే స్వామిని కోరుకున్నాను. ఈ రోజు అయితే 4వ వారం కంప్లీట్ అయితే చేసినాను అనమాట పూజ. ఇట్లనే అయితే ఇంకా 3 వారాలు కూడా సక్సెస్ఫుల్ గా పూజ చేసుకోవాలి, ఏ ఆటంకాలు లేకుండా అయితే స్వామిని అయితే మొక్కున్నాను. ఎంత బాగా చేసుకున్నానో పూజ ఈ రోజు. స్వామికి నేనైతే అటువైపు ఇటువైపు 2 పూలు అయితే పెట్టినాను అనమాట. ఒకవైపు పువ్వు అయితే పడిపోయింది. ఎప్పుడు పడిపోయిందో నేను చూడలేదు. నాకు వరం ఇచ్చినాడు అనుకుంటా స్వామి. ఇక్కడైతే తులసమ్మ కూడా కుంకుమ పసుపు పెట్టేసి అగరబత్తులు అయితే తిప్పేస్తున్నాను. ఇంకా అంతే పూజ అయితే ఈ రోజు ఇంత బాగా చేసుకున్నాను. పూర్తి అయిపోయింది అనమాట. ఈ రోజంతా నేను ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉంటానన్నమాట. సాయంత్రం దీపాలు పెట్టిన తర్వాత తింటాను. మనసులో అయితే అనుకుంటున్నాను ఎవరైనా ముత్తైదు వస్తే పసుపు కుంకుమ ఇచ్చేసి పూజ అయితే హ్యాపీగా జరిగినట్టు అవుతుందని.